హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా నైటే గచ్చంతా ఊడ్చి కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఉదయం పూట అయితే మాత్రం ఈ పని అయితే ఉండదు నాకు. కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు. ఇంకా మా ఇంటి చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంటుంది. ఇంటి ముందే బొడ్రాయి ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. పండగలప్పుడు అయితే మాత్రం ఊడ్చి కడిగేసి ముగ్గు వేసుకోవటం అలా అయితే చేస్తాం, కానీ మిగతా రోజుల్లో అయితే చేయను. ఇంకా వంటగదిలోకి వచ్చేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. వంట చేయబోయే ముందు కిటికీలు అవన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. గ్యాస్ కొంచెం వాసన వచ్చినా సరే మనకి ఇబ్బంది లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వంటగదిలో ఉన్న కిటికీలు మాత్రం తప్పనిసరిగా ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. నైట్ అయితే కొంచెం అన్నం మిగిలింది. ఇంకా అన్నం తీసేసి సపరేట్ గిన్నెలో పెట్టేసి కడగాల్సిన అంట్లన్నీ టబ్లో అయితే పడేశాను. ఇంకా అంట్ల స్టాండ్లో అంట్లు సర్దుతున్నా. ఎక్కువ శాతం మన ఆడవారికి రోజువారీ పనులు ఇలాగనే ఉంటాయి. కాకపోతే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు ఒక రకంగా, స్కూల్కి లేనప్పుడు ఒక రకంగా, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇంకొక రకంగా అలా ఉంటాయి. కానీ పనులు టైమింగ్స్ మారుతాయి, కానీ పనులు మాత్రం సేమ్ అవే ఉంటాయి. ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లయితే సర్దుతున్నాను. ఏ రోజుకి ఆ రోజు పని అయిపోయిందనుకోండి, అసలు ఎంత హ్యాపీగా ఉంటామో మనం. ఆ హ్యాపీ అనేది మాటల్లో చెప్పలేము. ప్రతిరోజు రోజు చేసే పని అయినా సరే ఏ రోజుకి ఆ రోజు పని మొత్తం కంప్లీట్ చేసుకున్నామంటే అసలు ఎంత హ్యాపీనో, ఎంత సంతోషమో మాటల్లో అయితే చెప్పలేము. మనం చేసిన వంటలు ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తిన్నారనుకుంటే ఇంకా సంతోషంగా ఉంటాము. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నాను. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఉదయాన్నే అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఈ పని అయితే చేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు పని వేరుగా ఉంటుంది, పొలం వెళ్ళేటప్పుడు వేరుగా ఉంటుంది, ఊరికి వెళ్ళేటప్పుడు వేరుగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. పనులు అనేవి మనకి త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం త్వరగా నిద్ర లేచేసి ఉదయాన్నే అంట్లు కడుక్కొని బట్టలు ఉతికేసుకొని తర్వాత వంట చేసుకున్నాం అనుకోండి, మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి. వంట మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అంట్లు కడిగి బట్టలు ఉతికి ఇల్లు ఊడటం, తొడవటం ఈ పనులు పెట్టుకున్నాం అనుకోండి, మనకి పని అనేది కొంచెం కష్టంగా అనిపించింది, చాలా విసుగ్గా కూడా ఉంటుంది. ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టాను. నేను ఎప్పుడు చెప్పే మాటే, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగటం అనేది మన హెల్త్కి చాలా మంచిది. వీలైనంత వరకు అందరూ ఫాలో అవ్వండి. ఇంకా కూర చేద్దామని చెప్పేసి కూరగాయలు అయితే బయట పెడుతున్నాను. ఈరోజు అయితే సొరకాయ టమాటా కూర చేస్తున్నాను. అందరూ కొత్త కొత్త వంటలు చేస్తుంటే నువ్వేంటి ఎప్పుడు పాత వంటలే చేస్తావని అడుగుతున్నారు కొంతమంది. వెరైటీ వంటలు చేయడానికి నాది వంటల ఛానల్ కాదు కదా, డైలీ వ్లాగ్స్. రోజువారీ నా పనులు ఎలాగుంటాయి, నేను ఇంట్లో ఏం పనులు చేస్తాను, ఏ కూర చేస్తాను, ఇంకా వాటి గురించే ఉంటుంది. నాకు వెరైటీగా ఏదన్నా చేయాలన్నా కూడా నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వెరైటీ ఫుడ్స్ అవన్నీ చేయాలంటే ఎక్కువ ఆయిల్స్ వాడాలి, స్వీట్ చేయాలంటే ఎక్కువ షుగర్ అవన్నీ వాడాలి. ఇంకా అలా వాడటం నాకు ఇష్టం ఉండదు. అవన్నీ రోజుకు ఒక వెరైటీ చేశాను అనుకోండి, ఇంకా మనం వేస్ట్గా పడేయం కదా, చేసినవి మనమే తింటాము, ముఖ్యంగా పిల్లలకి పెడతాము. దానివల్ల వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటారు. అందువల్ల నాకైతే ఇంకా వెరైటీగా వంటలు చేయటం అనేది నాకైతే అసలు ఇష్టం ఉండదు. నేనైతే చెయ్యను. అప్పుడప్పుడు స్నాక్స్గా అయితే ఏదో ఒక్కోసారి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతున్నాను. ఇంక ఇలా బయటకు వచ్చి కూర్చొని అయితే తాగుతున్నాను. బయట అయితే మాత్రం వాతావరణం బాగా చల్లగా ఉంది. ఉదయం పూటే నీళ్లు తాగటం అనేది చాలా మంచిది. పిల్లల స్కూల్ ఉండటం వల్ల వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత తాగటం ఇలా అయితే చేస్తుంటా, కానీ ఈరోజు స్కూల్ లేదు కదా, అందుకని ఉదయాన్నే అయితే తాగాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత అంట్లు అయితే కడుగుతున్నా. ఎన్ని అంట్లు కడిగినా మనకి ఇసుక లేకుండా ఉండాలంటే ముందు అంట్ల గిన్నెకి కూర, అన్నము, పెరుగు, టీ గిన్నెలకి టీ పొడి అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అవన్నీ క్లీన్గా తీసేసి ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, అంట్లు కడగటానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంట్లు కూడా రుద్దటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. నేను ఏదో అంట్లు కడుగుతా ఈ టిప్ అయితే ఒకటి చెప్పాను. ఒక సిస్టర్కి అయితే ఇది బాగా నచ్చిందంట, ఫాలో అయిందంట. ఇంకా అంట్లు కడగాలన్నా కూడా తనకి విసుగు అనిపించట్లేదంట. అందుకని చిన్న చిన్న టిప్స్ అయినా సరే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది అనుకోవచ్చు ఇవన్నీ మాకు తెలిసినయే కదా అని. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, చూడనవసరం లేదు, వినవసరం లేదు. ఇంకా తెలియని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూస్తారు కదా. ఇప్పుడు నేను రుద్దుతున్నాను కదా, పాల టిఫినీ అది. పాల టిఫినీకి అక్కడ డిజైన్ ఉంది. ఆ డిజైన్లో ఏంటంటే పాలు అనేవి అక్కడే ఉండేసి కొంచెం లైట్గా వాసన వస్తుంది. ఏంటా వాసన వస్తుంది, పాల టిఫిన్ నేను క్లీన్గానే రుద్దుతున్నాను కదా అనుకుంటున్నాను. తర్వాత ఒకరోజు క్లియర్గా చూస్తే అక్కడ డిజైన్ ఉంది, ఇలా గీర్ లాగా ఉంది. ఆ గీర్లో పాలు అనేవి ఉండేసి ఇంకా అవి పాలు ఇంకా మనకు తర్వాత పేరుకున్నట్టుగా అలా వస్తాయి కదా, అలా ఉండటం వల్ల వాసన వస్తుంది టిఫిన్. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో డిజైన్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం అని చెప్పేసి. మనం పాలు కాగబెట్టుకునే గిన్నెలైనా సరే, టీ తాగుతాం చూడండి, టీ తాగే కప్పులైనా, గ్లాసులైనా, ఏవైనా సరే
డిజైన్ ఉన్నవి మాత్రం అస్సలు తీసుకోవద్దు. వాటిని క్లీన్ చేసుకోవడానికి మనకు చాలా కష్టంగా అనిపించిద్ది. కొంతమంది ఏం చేస్తారంటే చూడటానికి అందంగా ఉన్నాయి కదా అని చెప్పేసి గీర్లు గీర్లుగా డిజైన్ ఉన్నవి తీసుకుంటారు. అలా డిజైన్ ఉన్నవి మాత్రం క్లీన్ చేసుకోవటం మనకు చాలా కష్టంగా అనిపించిద్ది. ఎప్పుడైనా సరే ప్లెయిన్గా ఉన్నవి తీసుకోండి. డిజైన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. అవి ఏ గిన్నెలైనా సరే, కూర గిన్నెలు కానీ, పాల గిన్నెలు కానీ, ఏ గిన్నెలైనా సరే డిజైన్ మాత్రం వద్దు, ప్లెయిన్గా ఉన్నవి తీసుకోండి. అవి క్లీన్ చేసుకోవడానికి మనకి కష్టం అనిపించదు, చాలా రోజులు కూడా నీట్గా ఉంటాయి. ఇంకా చపాతీల పిండి అయితే కలుపుతున్నాను. చపాతీల పిండికి కూడా చిన్న టిప్ అయితే చెప్దాం అనుకున్నాను. పిండి కలపడం కూడా అయిపోయింది. ఈ లోపు అయితే మనం పిండి కలిపేటప్పుడు పిసకూడదు. పిసికినట్టు కలిపామనుకోండి మనకు కష్టంగా అనిపించింది. ఇందాక నేను చూపించాను కదా, మనం ఏళ్ళుతో మర్దన చేసినట్టుగా కలుపుకోవాలి. అప్పుడే మనకు చపాతీల పిండి అనేది ఈజీగా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మన ఏళ్ళుతో మర్దన చేసుకున్నట్టుగా కలుపుకున్నాం అనుకోండి, ఎంత పిండి కలిపినా సరే మనకి కష్టం అనిపించదు. ఇంక ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాను కదా, కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. నేను ఎప్పుడు కత్తిపీటతో కట్ చేస్తాను. చాకుతో వాటితో చాలా తక్కువ. అంటే ఒక ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు కట్ చేయటం ఇలాంటివి అయితే చాకు వాడతా, కానీ ఎక్కువ కూర చేయాలంటే మాత్రం నేను కత్తిపీటే వాడతాను. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఆ చెక్కు మొత్తం కింద పడిద్ది. మళ్ళీ మనం అది తీసి డస్ట్బిన్లో పడేయటం అదొక పెద్ద తలకాయ నొప్పి. అలా కాకుండా మనం కూరగాయలు కట్ చేసేటప్పుడే ఇది ఒక కత్తిపీట కాడ చూడండి, ఇలా కవర్ పెట్టాను. కవర్ వెడల్పుగా తీసి దాని మధ్యలో కత్తిపీట అయితే పెట్టాను. ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేస్తున్నా కదా, ఆ కట్ చేసిన తొక్కులు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం కవర్లోనే వేస్తున్నాను. ఇంకా పక్కన కూడా కొంచెం కూడా పడట్లేదు చూడండి. ఇలా చేయటం వల్ల మనం సపరేట్గా తొక్కులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కూరగాయలు కట్ చేసి వెంటనే కవర్ తీసేసి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఒక్కోసారి మనం కట్ చేసి తర్వాత ఇద్దాంలే, ఇప్పుడు వంట పని అనేది ఎక్కువగా ఉంది, తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి వాటిని అలాగనే ఉంచేస్తాము. దానివల్ల ఏమవుతుంది, ఈగలు దోమలు అన్నీ వచ్చేసి వాళ్తాయి. మళ్ళీ అవన్నీ వచ్చి మనం వంట చేసే మీద వాళ్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా సింపుల్ టిప్పు, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది పనులు అనేవి. ఇప్పుడు కత్తిపీటకు కూడా అంటుకున్నవన్నీ తీసి చూడండి కవర్లు అయితే వేసేసాను. ఇంకా కత్తిపీట మనం కట్ చేసిన వెంటనే కత్తిపీటని కడగాలి. కడిగి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కత్తిపీట కూడా చాలా నీట్గా ఉంటుంది. దానికి కూడా డస్ట్ అనేది లేకుండా. కత్తిపీటే కాదండి, మనం చాకైనా సరే ఇలా చిక్కు తీసాను చూడండి, ఇదైనా సరే వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి, పనులు అనేవి తేలిగ్గా ఉంటాయి. మళ్ళీ వాటిని సపరేట్గా మనం కడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా కవర్ కూడా తీసేసి డస్ట్బిన్లో పడేసాను. ఇప్పుడు చూడండి పని ఎంత తేలిగ్గా ఉందో. అక్కడ కూరగాయలు కట్ చేసిన కాడ కూడా ఏ డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంది. కూర అయితేనేమో సొరకాయ టమాటా కూర చేస్తున్నా కదా, దీనికి కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. టమాటాలు కొంతమందికి తొలకల్లాగా ఉంటాయి అని చెప్తారు. సన్నగా కట్ చేసుకోవటం అలా చేస్తారు. మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసినా సరే ఇవి మెత్తగా గుజ్జులాగా అయిపోవాలంటే మనం ముందు కూర చేసేటప్పుడు కూరలో నీళ్లు వేయటం కానీ కారం వేయటం కానీ అలా అయితే అస్సలు చేయకూడదు. ఇందులో మనం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయిందట్టుంది. ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇదిగో ఇలా వాటర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడే కూర అనేది అసలు 50 కాదు 60-70% కూర మొత్తం ఉడికిపోయిద్ది ఇప్పుడే. ఇంకా ఈ టైంలో మనం కూరకు సరిపడా కారం కానీ ఇంకా మసాలా కానీ ఇలాంటివి అయితే వేసుకోవచ్చు. సొరకాయ టమాటా కూర అనేది కొంచెం తినడానికి ఇష్టపడరు అంతగా. ఈ కూర కూడా టేస్ట్ అనేది బాగుండాలంటే మనం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొబ్బరి వేసుకొని, కొంచెం ధనియాల పొడి కనుక వేసుకున్నాం అనుకోండి, మంచి మసాలా వాసనతో కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మగ్గబెట్టడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేమిటంటే గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. మనం ఫస్ట్ ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తున్నాం కదా, మగ్గనేయటం వల్ల కూర అనేది త్వరగా ఉడికిద్ది. దానివల్ల గ్యాస్ కూడా మనకు బాగా ఆదా అయ్యిద్ది. అన్నంలో కనుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చూపించాను కదా, అలా ఉన్నా సరిపోయిద్ది. లేదనుకోండి ఒక చుక్క వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. నేనేమో చపాతీల్లో చేస్తున్నాను. చపాతీల్లో కంటే కొంచెం కూర అనేది ఇలా పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది. అందులో మా పిల్లలైతే ముక్కలు తినరు, వాళ్ళు మొత్తం పులుసు పోసుకొని తాగేస్తారు. మేము అన్నం తినబోయేటప్పటికి అసలు ఇప్పుడు పులుసు ఉన్నాయి కదా, ఈ పులుసు కూడా ఉండవు. వాళ్ళు ఇంకా మొత్తం ఆ పులుసు మొత్తం పోసుకొని తినేస్తారు, ముక్కలు తినరు కాబట్టి. అందుకని నేను ఇలా పులుసుగా చేశాను. మనం వాటర్ ఎక్కువ పోయటం వల్ల కూర అనేది చప్పదనం వచ్చింది కదా, అలా చప్పదనం రాకుండా ఉండాలంటే కూరలో కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవటమో, లేదనుకోండి కూర గ్యాస్ ఆపిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకోవటమో, లేదనుకోండి కొంచెం చింతపండు పులుసు కనుక పోసుకున్నాం అనుకోండి, కూర అనేది చప్పదనం లేకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను.
చపాతీలు పిండి కలిపే విధానం ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు చపాతీలు రుద్దాలంటే ఇంక పిండి అనేది మనకి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి చపాతీలు రుద్దటానికి కష్టంగా అనిపించిద్ది. చపాతీ రుద్దేటప్పుడు కొంచెం మనకి కర్రకు అంటుకున్నట్టుంటే దానిపైన కొంచెం పిండి రాసుకోండి. ఊరక కొంచెం తీసుకొని ఇలా రుద్దినట్టుగా రాసుకోండి. పిండి మొత్తం తీసుకొని చల్లారనుకోండి మరీ పిండి పిండి ఎక్కువైద్ది. మనం పెనం మీద కాల్చేటప్పుడు కూడా మళ్ళీ ఏమైద్దంటే అంతా పిండి పిండిగా ఉండి నల్లగా వచ్చేసిద్ది. అందుకని కొంచెం రుద్దుకోండి ఇలా. చేత్తో తీసుకొని రుద్దేసి చపాతీలు రుద్దుకున్నామనుకోండి చపాతీలు కర్రకు అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. మనకు చేయటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. 2 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను కదా. మా నవీన్ కోసం వాడు సొరకాయ టమాటా కూర తినడు, అందుకోసం ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఇంకా కూర నేను చారుగా పులుసుగా చేశాను కదా. ఆ పులుసు అనేవి పోసుకొని ఎగ్గు నంచుకొని తింటాడు. మళ్ళీ పిల్లలకి సపరేట్గా కూర చేసే పని లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అవుతాను నేను. పిల్లలకి ఎగ్స్ అనేది చాలా మంచిది, వాళ్ళ హెల్త్కి మంచిది, అన్నిటికీ ఎగ్స్ మంచిదేననుకోండి. అందులో ఈరోజు సండే అంటే చికెన్ కానీ ఎగ్ కానీ ఇలాంటిది ఉంటే పిల్లలు కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. ఇలా సొరకాయ టమాటా కూరలు, దోసకాయ టమాటా కూరలు చేసామనుకోండి పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టాను. వాడు చక్కగా ఉదయం పూట సాయంత్రం పూట ఒక ఎగ్ వేసుకొని ఈ కూర వేసుకొని తింటాడు. మళ్ళీ నాకు సపరేట్గా పనిచేసే వేరే కూర చేసే పని ఉండదు. వాడు ఇంకా ఎగ్స్ చేసి ఎగ్గు తిన్నట్టుగా వాడికి ఉంటుంది. ఇన్ని పనులు చేసి అలసిపోయి కొంచెం రిలీఫ్ కావాలంటే వేడివేడిగా టీ తాగాల్సిందే. ఇంకా వేడివేడిగా టీ తాగేసి ఒక 5 నిమిషాలు అలా రిలాక్స్గా కూర్చుంటాను. ఒక కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు అలా రిలాక్స్గా కూర్చున్నామనుకోండి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ పని అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇంతసేపు చేసిన కష్టం కూడా మర్చిపోతాము, హ్యాపీగా అనిపించిద్ది. బట్టలు అయితే ఆరేసాను. మనం బట్టలు ఆరేసుకునేటప్పుడు కూడా ఎండ ఎక్కువగా వచ్చిద్ది చూడండి, అటువైపునేమో కొంచెం మందంగా ఉంటాయి బట్టలు, త్వరగా ఆరవు చూడండి. ఆ ఆరని బట్టలు ఎండ ఎక్కువగా ఉన్న కళ్ళు వేసుకోండి. ఎండ తక్కువగా ఉన్న కళ్ళు పల్చగా బట్టలు ఉంటాయి చూడండి, మన చీరలని, మగవాళ్ళు లింగీలని, షర్ట్లని, ఇవి పల్చగా ఉంటాయి, త్వరగా ఆరిపోతాయి. అలాంటివి ఏం చేస్తారో కొంచెం నీడగా ఉన్న కళ్ళు వేసుకోండి. నేనైతే అలాగే ఆరేస్తాను. ఎండగా ఉన్న కళ్ళు తీగ అనేది మాకు కొంచెమే ఉంటుంది. ఆ కొంచెం తీగ కవర్ చేయడానికి నేను మందంగా ఉన్న బట్టలు అట్టేస్తాను. గొంతు ఉంది కదా, గొంతులోనేమో ఇంకా పలచగా ఉన్న బట్టలు అయితే ఆరేసుకుంటాను. ఇలా వేయటం వల్ల సాయంత్రానికి బట్టలు అనేవి బాగా ఆరిపోతాయి. మళ్ళీ డాబా ఎక్కి డాబా మీద ఆరేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చేసే పని ఇంక ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం. ఈ పని అయిపోయింది అనుకోండి ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టేను. ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా ఇల్లు ఊడబోయే ముందు ఫస్ట్ మనం ఏ గదికి ఆ గది చూసుకుంటా ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ చేయాల్సిన పని అది. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇంకెక్కడన్నా దుమ్ము కనిపిస్తూ ఉందనుకోండి ఆ దుమ్ము అన్న చోటన తుడుచుకుంటూ ఉండాలి. ఇంకా ఫస్ట్ మెయిన్గా అయితే మాత్రం మంచం అనేది ఇదిలిచ్చేసేసి బెడ్షీట్ అనేది ముడతలు లేకుండా సరి చేసేసి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నాను. ఇంకా తలుపులకి వాటికి దుమ్ము ఉందనుకోండి తలుపులు అవి కూడా దులుపుతాను. ఎక్కువ దుమ్ము లేదనుకోండి దుమ్ము ఉన్న ప్లేసులు చూసి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుతాను. ఇలా చేసామనుకోండి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. మనకు పని కూడా అంత కష్టం అనిపించదు. ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం సరుపు నీళ్ళతో తుడుచుకున్నాం అనుకోండి బండలు అనేవి జిడ్డుగా లేకుండా చాలా నీట్గా ఉంటాయి. పిల్లలు తినేటప్పుడు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. కొంచెం సరుపు నీళ్ళతో తుడుచుకున్నాం అనుకోండి బండలు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇలా మంచం కింద కూడా తుడుస్తూ ఉంటాను నేను. మంచం కింద తుడవకుండా ఓన్లీ బండలే తుడుచుకున్నాం అనుకోండి మనం ఫ్యాన్లు అవి వేసుకున్నప్పుడు మంచం కింద దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము మొత్తం మళ్ళీ ఇదిగోండి ఈ బండ్ల మీదకి వచ్చేసిద్ది. మనం ఊడ్చినట్టు ఉండదు, తుడిచినట్టు ఉండదు. అందుకని మూలలను కూడా నీట్గా కసువులు ఊడ్చుకోవాలి. పెద్ద పెద్ద టిప్స్ అయితే చెప్పట్లేదు కానీ ఏదో పని చేసేటప్పుడు చిన్న టిప్స్, ఆ చిన్న టిప్స్ వల్లే మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి అనుకోండి. బండ్ల నీట్గా ఉండాలంటే బండ్ల తుడిచే కర్ర కూడా నీట్గా ఉండాలి. బండ్ల తుడిచే కర్ర ముఖ్యంగా మురికి అనేది లేకుండా బండ్ల తొడవబోయే ముందు జాడించుకొని పిండేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో.